నమస్తే అమ్మ. ఈ చంద్రశేఖర్ గౌడ్ అమ్మ. ఇప్పుడున్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ వెరీ గుడ్. అంటే అవసరానికి ఏదైనా సరే ఇమ్మీడియట్గా చేస్తున్నారు. రోడ్లే కానీ, ఫింక్షనే కానీ, షాదీ ముబారకే కానీ, లేడీస్ డోకర్లే కానీ, సీఎం రిలీజ్ పని ఏదైనా అవసరం వస్తే ఆడవాళ్ళకి ఏది ప్రాబ్లం ఉన్నా సీఎం పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎంబడే రిలీజ్ చేస్తున్నారు. మా ఇంటికి వస్తున్నాయి అమ్మ. మా ఇంటికి షాదీ ముఖ వచ్చింది, వాటర్ మంచిగానే వస్తుంది, కరెంటు బాగానే ఉంది. ఏదైనా ఉన్నా ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా ఏదైనా పిలిచినా సరే ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే సాపు ఉన్న కార్పొరేటరు ఉన్న శంపూర్ రాజన్న వీళ్ళంతా కలిసి, శంపూర్ రాజన్న కూడా బాగానే చేస్తాడు. దాంతోపాటు మా కార్పొరేటర్ మంచి సత్యనారాయణ గారు ఉన్నారు ఇంతకుముందు. ఇప్పుడు సురేష్ రెడ్డి వచ్చిండు 130 ఆ తరపు నుండి మళ్ళీ ఎమ్మెల్యే గారు. వీళ్ళు ఎప్పటికీ ఏదైనా ఫోన్ చేస్తే నాకు వర్క్లో చేశారు. వివేకన్ ఈజ్ గుడ్ టైగర్. ఏదైనా ఎమ్మడే ఫోన్ చేస్తే ఎమ్మడే పిలిపించుకొని అప్పుడప్పుడే ఫోన్ చేసుకొని ఎలా చేయాలా, ఏంది, వీళ్ళకి చేస్తారా లేదా, ఎప్పుడు కాలమంటాడు. మళ్ళీ పోకపోతే కూడా కలిసి ఎందుకు వస్తలేరని అడుగుతారు. ఆయన అయినా సరే, కార్పొరేటర్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, మళ్ళీ ఎమ్మడే ఫోన్ చేసి ఎమ్మడే రిలీజ్ చేసుకొని ఎమ్మడే దాన్ని క్లియర్ చేస్తారు మాకు. థ్యాంక్ యూ. నా పేరు జానకి. టీఆర్ఎస్ మంచిగానే ఉంది. అందుతుంది. మా ఇంట్లో ఏది లేదు పథకం. ఏది కళ్యాణ వచ్చింది మా ఆడపిల్లకి వచ్చింది. వాటర్ అన్నీ మంచిగానే ఉంది. కరెంటు అవుతామండి. ఖాళీ ఫస్ట్లెంట్ ఉన్నాడు కదా, ఆయనే మాట్లాడతాడు అంతా. అవుతున్నాయి. టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చంద్రశేఖరరావు గారికి వేస్తాను. అదే కదా, ఆయనే కదా. చంద్రశేఖరరావు గారు ఓటేస్తావా? 4 ఓట్లు ఉన్నాయి, మా 4 ఆయనకే. నా మనమలో నన్ను కాదని అనరు, ఆయనకే వేస్తాం. సో మరి ఇప్పుడు ఎమ్మెల్యే మంచి పని చేస్తారు ఇక్కడ? బాగానే చేస్తున్నారమ్మా. ఇవన్నీ రోడ్లు ఇవన్నీ కూడా. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తాను. తీసుకుంటున్నాను. ఎంత వస్తుంది? 2000. ఎవరిస్తున్నారు? ఎవరు? చంద్రశేఖరరావు. ఇంకెవరిస్తారు? ఆయనే రావాలి. నమస్తే అన్న. కోటేశ్వరరావు. ఇప్పుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్ అండి. అప్పుడు చేసిన రోడ్లు అయితే, మామూలు వాటర్ సంబంధించింది అయితే అన్నీ అప్పుడు గవర్నమెంట్ల మీద ఈ గవర్నమెంట్ బాగా చేసింది కాబట్టి ఆయన వివేక బాగా పనిచేస్తారు. ఆయన పేరు పెట్టాల్సిన పని లేదు. కంపల్సరీ హ్యాట్రిక్. నమస్కారం. లేబర్ పని. ఓకే. ఇప్పుడుతో మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నారు. నో ప్రాబ్లమ్స్. ఇది ఇప్పుడు ఎవరు గెలిస్తే కలవాలి, వాళ్ళే కలవాలి. ఇంకా ఎవరు కలవాలి? మన చేయలేదు లేవు కదా. పబ్లిక్ ఫార్ అండ్ మెయింటెనెన్స్. అదే పబ్లిక్ మీద ఉన్నాయి సార్ మేడం. అది పబ్లిక్ మీద ఉన్నాయి. నేను చెప్పినకి రాదు కదా. మంచి చేస్తారు. చేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే 100% నమ్మకం ఉన్నది. ఆ తర్వాత ఏమైతే మనకి తెలుసు. ఐ నాట్ సే ఇప్పుడు టీఆర్ఎస్ వస్తాయి అంటే ఇంకా వాళ్ళే. బీఆర్ఎస్ బాగానే ఉంది. బాగానే ఉంది. మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా? అంటే నీళ్ళు కానీ
లేకుంటే కళ్యాణ లక్ష్మి కానీ వృద్ధ పెన్షన్ లాంటివి కానీ మీ ఇంట్లో? లేదు ఎవరికి కరెంటు వాటర్ వాటర్ కరెంటు వస్తుంది మధ్యలో వాటర్ వస్తున్నాయి వస్తున్నాయి. వస్తుంది. సో మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి వాడు ఎమ్మెల్యే మంచివారు పనులు చేస్తాడా? చేస్తారు. అడిగిన పనులు చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు దినం చేపించారు. రోడ్లు వేపించారు, అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నారు, మంచిగానే ఉంది. సో నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది? వివేకానంద సార్. అడగండి. అమ్మ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టపడుతున్నారు చాలామంది ఇక్కడ కూడా. ఆయన కొంచెం మంచిగా చేస్తున్నాడు అండి, చాలా వరకు జనానికి మేలే చేస్తున్నాడు. కొంచెం మహిళలకు ఒకటే కొద్దిగా ఏదైనా ఉపయోగం చేస్తే బాగుండు అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పథకాలలో ఏదైనా పథకం మీకు అందిందా? ఏం అందలేదండి నాకు పథకం. అది ఇంకొకటి ఏంటంటే నా ఆరోగ్యం బాగాలేనప్పుడు కొంచెం బాగా సీరియస్ అయింది నాకు. అది మెడిసిన్ ఫండ్ పెట్టుకున్నాను ఆయనకి, సీఎం ద్వారా వివేకానంద ద్వారా నాకు వచ్చింది. ఎంత వచ్చింది? 24,000 వచ్చింది. సో మరి ఇప్పుడు వివేకానంద సార్ మళ్ళీ ఎలక్షన్లో గెలిపించి ఆయన రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆయన రెస్పాండ్ అవుతాడు. ఎవరన్నా వెళ్ళని మనుషులు ఎవరైనా వెళ్ళని ఆయన వీళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాకుండా లేడీస్కి కానీ ఎవరికన్నా రెస్పాండ్ అవుతాడు ఆయన తొందరగా. ఎందుకంటే నేను డైరెక్ట్ ఆయన కలిశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అది సో మళ్ళీ ఆయన గెలిపించుకుంటారు. ఆయన గెలవాలనే కోరుకుంటాం మేము. థ్యాంక్ యూ. నమస్తే. పేరేంటి? విజయ్. మరి ఇప్పుడు ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ లేకుంటే కౌన్సిలర్ కానీ ఎమ్మెల్సీ ఏ విధంగా పనిచేస్తున్నారు? బాగానే ఉందండి. ఎమ్మెల్సీ ఏదో వివేక్ పని బాగా చేస్తారా? బాగానే చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది, కానీ కొంచెం వాటర్ ప్రాబ్లం మాకు కొంచెం ఉంది. ఇవి రోడ్లు బాగాలేవు, రోడ్లు వేపియాలి. నుంచి చెత్త ఊడ్చే వాళ్ళు రారు సరిగ్గా, అవి కొంచెం చూసుకోవాలి. మరి ఇప్పుడున్న ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే తెలంగాణ వస్తేనే బాగుంటుంది, అదే డెవలప్ చేస్తుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎలా చేస్తారు? పనులు రెస్పాండ్ అవుతారు? ఏదైనా అవసరం ఉందా? చేస్తారండి, బాగానే చేస్తారు. కానీ ఇంకా ఇంట్రెస్ట్ చూపించాలి, కాలనీ గురించి పట్టించుకోవాలి బాగా. రోడ్లు లేవు మాకు సరిగ్గా, రోడ్లు ఒకటి చెత్త ఊడ్చేకి కూడా రావాలి వారం వారం, దాని గురించి. థ్యాంక్ యూ. బాగానే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉందండి? బాగుందండి. సో పనులు చేస్తుందంటారా? పథకాలు అంటే కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పుడు ముసలిలకు పెన్షన్ ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, అవన్నీ అందుతున్నాయి. అందుతున్నాయండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే అనిపిస్తుంది. మరి ఎలక్షన్లో మళ్ళీ ఎవరు గెలుస్తూనే ఉంటారు? ఇక్కడైతే ఎట్లా బీఆర్ఎస్ వస్తుంది కదండి. సో స్థానిక ఎమ్మెల్యే గారి పైన ఐడియా ఉందా? ఇక్కడ లేదండి. వివేక్ గారు. మ్మ్. సో వివేక్ గారు ఏ విధంగా పనిచేస్తారు? రెస్పాండ్ అవుతారా? ఇక్కడ అంత పెద్ద అవగాహన లేదు నాకు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అవును. మా సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం. పర్లేదు, అక్కడైతే బాగుంది. కేటీఆర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కాబట్టి చాలా డెవలప్ అయిపోయింది మా సిరిసిల్ల అయితే. అంతే. వస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ.